హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వరల్డ్ మై కిచెన్. టుడే మన రెసిపీ వచ్చేసి జొన్నపిండి సూప్ అండి. ఇది హెల్త్కి చాలా మంచిదండి. ఎవరైనా తీసుకోవచ్చు, చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ, డయాబెటీస్ పేషెంట్, మరి ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా కళాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ హీట్ అవుదామండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర బాగా వేగిన తర్వాత ముందుగా కట్ చేసిన ఉల్లిగడ్డలను వేసుకుందాం. అలాగే ఒక చిన్న పచ్చిమిర్చి ముక్కలను వేసుకుని యాడ్ చేసుకుందాం. అది కొంచెం దూరగా వేగిన తర్వాత ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రెష్గా రెడీ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేపుకుందామండి. అది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేపుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న సన్నగా తరిగిన క్యాబేజీ ముక్కల్ని యాడ్ చేద్దాం. ఇది కొంచెం సన్నని మంట మీద పెట్టేసి చిన్నగా మగ్గనివ్వండి. బరువు తగ్గాలనుకునే వాళ్ళకి ఈ సూప్ బాగా ఉపయోగపడుతుందండి. డైలీ 1 గ్లాస్ చొప్పున తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది. నెక్స్ట్ మనం కొంచెం కరివేపాకు యాడ్ చేద్దాం. ఆ తర్వాత ముందుగా కట్ చేసిన టమాటా ముక్కల్ని వేసి బాగా కలుపుదామండి. ఇందులో మనం కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకుందాం. టమాటా మగ్గే వరకు ఉంచండి. కొంచెం మగ్గిన తర్వాత కొత్తిమీర వేద్దాం. ఆ తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకుందామండి. 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకొని బాగా మరగనిద్దాం. ఇప్పుడు మనం ఫుల్ హీట్ పెట్టేసుకొని మూత పెట్టేద్దామండి. నెక్స్ట్ మనం ఒక గిన్నెలో జొన్నపిండి తీసుకుందామండి. 4 స్పూన్స్ జొన్నపిండిని కొన్ని వాటర్ వేసుకొని బాగా కలుపుకుందాం. చూడండి, పల్చగా ఇలా కలుపుకొని తర్వాత మూత తీసి చూస్తే బాగా వేడైపోతుందండి. చూడండి, మంచి స్మెల్ వస్తుంది, అలాగే కలర్ఫుల్గా కూడా ఉందండి. ఇప్పుడు మనం జొన్నపిండి మిశ్రమాన్ని ఇందులో వేసేద్దాం. బాగా కలుపుకొని వేడేవండి. ఇది బాగా మరగాలండి. ఎంత బాగా మరిగితే అంత మంచి ఫ్లేవరు, అంత టేస్ట్ ఉంటుందండి. ఒక్కసారి మూత తీసి చూసామా, చూడండి ఎంత చక్కగా మరిగిపోయిందో సూప్. కొంచెం దగ్గర పడేంత వరకు ఉంచి మళ్ళీ తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందామండి. చూడండి, మన జొన్నపిండి సూప్ రెడీ అయిపోయింది. ఇది హెల్త్కి చాలా మంచిదండి. ఎవరైనా తీసుకోవచ్చు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, పీసీఓడి ఉన్నవాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు, డయాబెటీస్ ఉన్నవాళ్ళు కూడా. హెల్త్కి చాలా మంచిదండి. డైలీ 1 కప్ చొప్పున తీసుకోండి. వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్